మానవ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణకు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఆయన పేరును నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేసినట్లు న్యాయవాదుల సంస్థ ఒకటి వెల్లడించింది. నార్వే రాజకీయ పార్టీ పార్షియట్ సెంట్రమ్కు అనుబంధంగా గతేడాది డిసెంబర్లో న్యాయవాదుల సంస్థ పాకిస్తాన్ వరల్డ్ అలయన్స్ పేరిట ఏర్పాటైంది. దీన్నే PWA అంటారు. పాకిస్తాన్లో మానవ హక్కులు, ప్రజాస్వామ్యం కోసం ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఆయన పేరును నోబెల్ శాంతి పురస్కారానికి తమ పార్టీ తరఫున నామినేట్ చేస్తున్నాం అని పార్షియట్ సెంట్రమ్ X లో వెల్లడించింది. దక్షిణాసియాలో శాంతి కోసం కృషి చేస్తున్నారంటూ 2019లో కూడా నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయింది. అధికార దుర్వినియోగం, అవినీతి కేసుల్లో 14 ఏళ్ల జైలు శిక్షకు గురైన ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం కారాగారంలో ఉన్నాడు. ఇంతకుముందు కూడా ఈ మహమ్మద్ యూనస్ కి ఇలాగే నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. ఏమైంది? 2024 ఆగస్టులో తాత్కాలిక ప్రభుత్వం అనే పేరుతో వచ్చినటువంటి మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో వేల మంది హిందువులు ఊచకోతకు గురయ్యారు. ఎన్నో దుర్ఘటనలు, సంఘటనలు, ఎన్నో దాడులు, హింసాత్మకమైనటువంటి దాడులు జరిగినా కూడా ప్రపంచం నోరెత్తలేదు. ఆయన నోబెల్ శాంతి బహుమతి గురించి కూడా ఎవరు మాట్లాడలేదు. అలాంటి సంఘటనే ఒక భారతీయుడికి గనక వచ్చింది అనుకోండి, ఒక భారతీయుడికి అదే నోబెల్ శాంతి బహుమతి వచ్చి ఆయన ఆధ్వర్యంలో ఇలాంటి దాడులు జరిగితే వెంటనే ఆ నోబెల్ శాంతి బహుమతిని వెనక్కి తీసుకునేవారు. ప్రపంచంలో మన భారతదేశం యొక్క పరువుని తగ్గించడానికి ప్రయత్నం చేసేవారు. కానీ బంగ్లాదేశ్ లో అలా చేయలేదు. ఎందుకు చేయలేదు మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇమ్రాన్ ఖాన్ పేరుని ఈ రోజు నామినేట్ పంపించడం తప్పేం లేదు.